తెలంగాణలో గత 4-5 రోజులు వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈ వానాకాలంలో ఇప్పటి వరకు ఆశించిన వర్షాలు లేవని ఆందోళన చెందుతున్న రైతులకు కాస్త ఊరట లభించింది. అయితే రానున్న 4 రోజులు కూడా తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ క్రమంలోనే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, మిగిలిన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆ జిల్లాలో ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి ఉన్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. శాలిని, గత 2 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అదే విధంగా ఏజెన్సీ ప్రాంతాలైన దట్టమైన అడవులో ఉన్న భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో 2 రోజుల నుంచి విస్తారంగా వర్షాలు అయితే కురవడం జరుగుతుంది. దీనిపై ఎప్పుడైతే వర్షాలు కురుస్తున్నాయో రైతుల ముఖంలో ఆనందాలు వెలుగిస్తున్నాయి. ఎందుకంటే నాట్లు ఎండిపోయే నార్లు ఏదైతే ఉన్నాయో ఈ వర్షాలతోని మళ్ళీ నారు బ్రతికి నాటు పెట్టే దిశకు రావడంతో రైతుల కళ్ళల్లో ఆనందం అయితే చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొంది. అదేవిధంగా తూర్పు బంగాళాఖాతంలో అవతరించడం వల్ల ఒక మోస్తారుగా వర్షాలు తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లాలోని అనేక ప్రాంతాలలో నిన్న ఈ సాయంత్రం నుంచి ఇప్పుడు పొద్దున వరకు కూడా వర్షాలు ఒక మోస్తారుగా వర్షం అయితే ఒక గంట నుంచి 2 గంటల పాటు వర్షం అయితే ఎడతెరిపి లేకుండా కురడం లేదు. దానివల్ల చెర్లల్లో, కుంటల్లో నీళ్లు మాత్రం ఒక మోస్తారులో నీళ్ళైతే చెర్ల రావడం జరిగింది. దీనిపై రైతులు ఎక్కడెక్కడ కరేగట్లు, ట్రాక్టర్లతోని భూములు మొత్తం సదును చేసుకుంటూ నాట్లకు వేయడానికి అయితే సిద్ధమవుతున్నారు. శాలిని. రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్.